పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకొంటివి. ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, మీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ చదవబడిన వాక్య భాగము కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను స్వామి. ఈ మాటలను మేము ఇప్పుడు ధ్యానం చేయబోతుండగా మాతో మీరు మాట్లాడండి. మాకు కావలసిన నేటి వాక్యాహారము మాకు అనుగ్రహించండి. మా అనుదిన ఆహారము మాకు దయచేయమని శిష్యులు ఈ రీతిగా ప్రార్థన చేయాలని మీరు నేర్పారు స్వామి. ఈ పునరుద్ధాన దినమునకు మాకు కావలసిన ఆహారమును మాకు మీరు అనుగ్రహించండి స్వామి. మాకు మీరు అనుగ్రహించమని, మమ్ములను మీరు దీవించమని, మీరు మహిమ పొందమని మీకు స్తోత్రం చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ పుణ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి ఈ పునరుద్ధాన దినాన దేవుని యొక్క వర్తమానమును మనము పొందుకుందాం. దేవుడు మనతో మాట్లాడునుగాక. మరొక పర్యాయం చదువుతున్నాను ఈ మాట. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసినటువంటి ఉత్తరంలో తిమోతి పోరాటం చేయాలని పౌలు భక్తుడు కోరుతున్నాడు. ఆ పోరాటం ఎటువంటి పోరాటము? విశ్వాస సంబంధమైనది. దానినే మంచి పోరాటం అంటారు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నీవు పోరాడుము. ఆ రీతిగా పోరాటం చేయడాన్ని బట్టి నిత్య జీవమును నీవు చేపట్టుము, నిత్య జీవమును చేపట్టుము. ప్రియమైన వాళ్ళరా, ఈ వచన విభజన అనేది మొదట ఎప్పుడు వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి ఉపక్రమించినా వాక్యమును విభజన చేయటం అనేది, వాక్య విభజన అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఒక పద్యానికి ప్రతిపదార్థం రాయటం అంటే అర్థం ఏమిటంటే పద విభజన చేయటం. పద విభజన చేయటం. పద విభజన చేస్తున్నట్టయితే అప్పుడు స్పష్టమైనటువంటి సంగతి మనకు గోచరమవుతుంది. పద విభజనలో మనము వివేకము కలిగిన వారమై లేకపోతే సందేశం ఇబ్బంది పడతాం మనం. అంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సందేశం ఏదో మనకు అర్థం కాదు, దేవుని స్వరం ఏదో మనకు అర్థం కాదు. దేవుని యొక్క స్వరము, అపవాది యొక్క స్వరము, వాడు ఏం చేస్తాడంటే దేవుని స్వరమే, ఇదే దేవుని స్వరం అన్నట్టుగా చేస్తాడు. ఇదే దేవుని స్వరం అన్నట్టుగా. దానికి భూమిలో నుంచి పుట్టించినటువంటి ఆహారం ఉంది, ఫలవృక్షాల గురించి సంగతి ఏమిటి?
మీరు ఈ తోట చెట్ల ఫలములన్నిటిని కూడా మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, నిరభ్యంతరంగా తినవచ్చు అనేది అపవాది కూడా అట్టగే చెప్పుకొచ్చాడు. ఈ తోట చెట్ల ఫలములన్నీ మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అని. అదే మాట, కాకపోతే దిశ మారిపోయింది. తోటలో ఉన్నటువంటి వృక్ష ఫలాలను చూపించి దీన్ని మీరు నిరభ్యంతరంగా తినవచ్చు అని చెప్పాడు. కానీ వీడేం చేశాడు, అదే మాట ఉపయోగించి దిశ మార్చి మీరు చావనే చావరు, మీరు దీన్ని తినండి. అదే మాట, మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ మంచి చెడ్డల తెలివినిచ్చేటటువంటి ఆ వృక్ష ఫలాలను మాత్రం మీరు తినకూడదు. ఎక్కడున్నదన్నమాట? ఆదికాండం 2వ అధ్యాయం 6వ వచనంలో, దేవుడైన యెహోవా నేలమంటితో నరును నిర్మించిన తర్వాత చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము అన్నాడు కదా ఆదికాండం 2:9లో. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షము అన్నాడు. ఇప్పుడు తినకూడని వృక్షం వైపు చూచినప్పుడు ఇది కూడా అలాగే కనపడింది. ఎలా? చూపునకు రమ్యమైనదియు. అవునా? ఆదికాండం 3:6లో ఉంటుంది ఈ మాట. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, రమ్యమైనది. ఆ చెట్లు రమ్యంగానే ఉన్నాయి, ఈ చెట్టు రమ్యంగానే కనపడింది. అంటే తినకూడనిది రమ్యంగానే కనపడింది, తినవలసింది కూడా రమ్యంగా కనపడింది. విశ్వాసులకు ఈ రమ్యమైనది ఎక్కడి నుంచి వచ్చిందన్నది చూడాలి. దేవుని యొద్ద నుంచి వచ్చినటువంటి ఆహారము రమ్యంగా కనపడింది, అందంగా కనపడింది. తినవద్దని ఆజ్ఞాపించినటువంటి ఆ వృక్ష ఫలం ఉంది, దాని పేరు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలము. దాన్ని చూచినప్పుడు కూడా అది కూడా రమ్యంగానే కనపడింది. అంటే అది కూడా అందంగానే కనపడింది, అది కూడా ఆహారానికి మంచిదిగానే కనపడింది. అక్కడ మనం నేర్చుకోవలసిన సంగతి ఏమిటి అంటే, దేవుని యొక్క స్వరము అపవాది యొక్క స్వరము ఒకేలాగా ఉండటానికి అపవాది ప్రయత్నం చేస్తుంటాడు. ఇదే దైవ స్వరము అన్నట్టుగా, ఇదే తినదగినది కావాలంటే చూడండి, అది రమ్యంగా కనపడింది కదా, ఇది కూడా రమ్యంగానే కనపడింది. అది మంచిది కదా, ఇది కూడా మంచిదే. అయితే అది తినవలసింది, ఇది తినకూడనిది. అది దేవుని యొద్ద నుంచి వచ్చింది, ఇది అపవాది నుంచి వచ్చింది. ఈ విషయాన్ని వివేకం కలిగి విశ్వాసం గ్రహించాలి. చెవినబడిన ప్రతి మాట సరైన మాట కాదు, చెవినబడిన ప్రతి సందేశము దేవుని యొద్ద నుండి వచ్చిన సందేశం కాదు. కాబట్టి వాక్య విభజన అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. విభజన అనేది పద్యాన్ని విభజన చేసేటప్పుడు కూడా జాగ్రత్తగానే చెయ్యాలి. సరే, అంశంలోనికి వద్దాం. విశ్వాస సంబంధమైన పోరాటము. మనం పోరాటం చేయాలి. దావీదు అన్నాడు కదా, ఆయన నా చేతికి నా వ్రేళ్లకు పోరాటం చేయటం నేర్పాడు అన్నాడు. పోరాటం చేయాలి. ఏం పోరాటం చేయాలి అన్నది ప్రశ్న. పోరాటం ఎలా చేయాలి? ఏం పోరాటం చేయాలి? విశ్వాసంతో పోరాటం చేయాలి. విశ్వాసంతో పోరాటం ఎట్ట చేస్తాం? విశ్వాస సంబంధమైన పోరాటం అంటే అర్థం ఏమిటి? ఆ విషయం చెప్తాను ఇది నాన్న. విశ్వాస సంబంధమైన పోరాటం అది మంచి పోరాటం, కానీ విశ్వాస సంబంధము కాని పోరాటం ఉంది, అది మంచి పోరాటం కాదు. విశ్వాస సంబంధమైన పోరాటం అంటే ఏమిటి? పౌలు భక్తుడు తిమోతికి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయం 7వ వచనంలో తెలియపరిచిన మాట, మంచి పోరాటము పోరాడి తిని, నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు ముట్టించేశాను, కడముట్టించాను, తొదముట్టించాను. ఇక మీదట నా కొరకు జీవ కిరీటం ఉన్నది, నీతి కిరీటం ఉన్నది.
మంచి పోరాటం పోరాడిన తరువాత జీవ కిరీటం, నీతి కిరీటం ఉన్నది. ఇక్కడ కూడా అంటున్నాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి, మీరు నిత్య జీవమును మీరు చేపట్టండి, నిత్య జీవాన్ని చేపట్టండి. ప్రేమైన వాళ్ళరా, నిత్య జీవ సంబంధమైన మంచి పోరాటం, అది మంచి పోరాటం. విశ్వాసులు చేసే పోరాటం అంత మంచి పోరాటం కాదు, విశ్వాసులైనా సరే. కానీ ఆ పోరాటం వాక్య సమ్మతి అయిన పోరాటం అయి ఉండాలి, అది విశ్వాస సంబంధమైన పోరాటం అయి ఉండాలి. విశ్వాస సంబంధమైన పోరాటానికి దేనితో పోరాటం చేయాలో ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 6వ వచనం, వివేకము గల నాయకుడవై. అది విశ్వాస సంబంధమైన పోరాటం. ఎలా విశ్వాస సంబంధమైన మంచి పోరాటం అది అంటే, వివేకము కలిగిన నాయకుడవై నీవు పోరాటం చేయాలి. వివేకము కలిగిన వాడవై పోరాటం చేయాలి. ఆలోచన చెప్పువారు అనేకులునుట రక్షణకరము. వివేకం కలిగి పోరాటం చేయాలి. మనం వివేకము కలిగి పోరాటం చేయటాన్ని మంచి పోరాటం అన్నాం. వివేకం కలిగి పోరాటం చేయటం అంటే ఏమిటి? మళ్ళా అది మంచి పోరాటం. వాక్యంలో సొలొమోను రాజు రాసినది కదా సామెతలు, వివేకము గల నాయకుడవై నీవు యుద్ధం చేయాలి. యుద్ధం చేసేటప్పుడు, పోరాటం చేసేటప్పుడు విశ్వాస సంబంధమైనదై ఉండాలి, వివేకము కలిగిన పోరాటం అయి ఉండాలి. అది వివేకం కలిగి పోరాటం చేయాలి. పౌలు అన్నాడు కదా, నేను గాలిని కొట్టునట్టుగా కొట్టడం లేదు, గాలికి ప్రయాసపడినట్టుగా నేను ప్రయాసపడటం లేదు. నా పరుగుకు ఒక గురి ఉంది, ఓ లక్ష్యం ఉంది, ఓ గమ్యం ఉంది. నేను చేరుకునే నా అంతిమ గమ్యస్థానము నాకు తెలుసు. గాలికి పోరాడినట్టు, గాలి కొరకు ప్రయాసపడినట్టుగా నేను ప్రయాసపడటం లేదు. నా ప్రయాసకు ఒక అర్థవంతమైన ప్రయాస. నా పోరాటం ఆత్మ సంబంధమైన పోరాటం, నా పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం, నా పోరాటం వివేకము కలిగి నేను చేస్తున్న పోరాటం ఇది. వివేకము కలిగి నేను చేస్తున్న యుద్ధం ఇది. వివేకం లేకుండా యుద్ధం చేయటం. దేవుని బిడ్డలారా, బాగా వాక్యాన్ని వినండి, శ్రద్ధ వహించండి. అనుదినము మనము దేవుని యొక్క, ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు ప్రార్థన నేర్పేటప్పుడు ఈ మాట చెప్పారు కదా, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. అది భౌతికపరమైన ఆహారమని ఒక కోణంలో చెప్పుకోవచ్చు, అదే ఆత్మ సంబంధమైన ఆహారం అని కూడా మరొక కోణంలో చెప్పుకోవచ్చు. ఆత్మ సంబంధమైన ఆహారం ప్రతిరోజు భుజిస్తున్నారా? ప్రతిరోజు అడుగుతున్నారా? మా అనుదిన ఆహారం మాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేశాం. మనం అనుకున్నాం, ఈ దినాన 3 మార్లు దేవుడు నాకు ఆహారం ఇచ్చాడు, నా ప్రార్థన ఆలకించాడని చెప్పుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మరి అంతరంగ పురుషుని యొక్క ఆహారం ఏది? అంతరంగ పురుషునికి ఆహారం ఏది? దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము ధ్యానం చేయాలి కదా. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలో ఉన్నప్పుడు ఆకాశం నుంచి కురిసినటువంటి ఆ మన్నా వారు అనుదినము కూర్చుకున్నారు. ప్రతిదినము ఆహారాన్ని వారు కూర్చుకున్నారు. దేవుని ఇశ్రాయేలు అనే పేరు కలిగిన మనము ఆత్మీయ యాత్రలో మనం కూడా ఈ మన్నాను అనుదినము ఉదయమునే లేవగానే నీ స్వరం వినిపించు ప్రభువా అని ప్రార్థన మనం చెయ్యాలండి. ఈ ప్రాథమిక విషయాలు మనము ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలని చెప్పుకోవడం ఈ మూలపాఠాలు. అవి మూలపాఠాలు. ఆ మూలపాఠాలు
సంపూర్ణత కొరకు సాగిపోండి అని చేసినాను ఒక ప్రసంగం. ఆ ప్రసంగంలో చెప్పాను కదా, మూలోపదేశము మాని, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని, మొదటి మూల పాఠములను మాని వాక్యం చదవండి అనేది ప్రాథమిక పాఠం, వాక్యాన్ని ధ్యానం చేయండి అనేది ప్రాథమిక పాఠం. దాన్ని విస్మరించేశారు విశ్వాసులు. వాక్య ధ్యానం లేదు, ప్రార్థన లేదు. ఆత్మీయ జీవితంలో మనల్ని నడిపించే 2 రెక్కలవి వాక్యాహారమును భుజించటం, ప్రార్థనతో ముందుకు సాగటం. ఈ 2 రెక్కలు బలంగా ఉండాలి కదా. ప్రార్థనలో మనము బలవంతులమై ఉండాలి, వాక్య ధ్యానంలో మనం బలవంతులమై ఉండాలి. ప్రియమైన వాళ్ళరా, ప్రతిదినము వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? అంటే మీ మనస్సాక్షి ఏమని జవాబు చెప్తుందో మీకు వినండి ఒకసారి. మీ మనస్సాక్షి మీకు జవాబు చెప్పేది మీరు నిర్లక్ష్యం చేయబాకండి. మీ మనస్సాక్షి మీ మీద దాడి చేస్తుంది. అలా దాడి చేసిందంటే మీరు విశ్వాస సంబంధమైన మార్గంలోనే ఉన్నారని. ఒకవేళ అక్కడ కూడా మీరు వాక్యాన్ని ధ్యానం చేయకపోయినా మీ మీద మీ మనస్సాక్షి కూడా దాడి చేయలేదంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారు. మనుషులం బలహీనులం. ఏదో పొరపాటు జరుగుతుంది. జరిగినప్పుడు ఆ పొరపాటును బట్టి మన అంతరంగంలో ఘోష మొదలవ్వాలి. అలా మొదలైతే మనం దేవుని మార్గంలో ఉన్నట్టు గుర్తు. అంత ఘోర కృత్యం జరిగిన తరువాత కూడా నీ హృదయంలో ఏమాత్రము ఆ వేదన, ఆ బాధ, ఆ దుఃఖము, ఆ పశ్చాత్తాపం లేదంటే నీవు ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నావని అర్థం. నష్టం కలుగుతుంది. ఆత్మీయ జీవితానికి కోలుకోవటానికి వీలుగాని దెబ్బ తగులుతుంది. కనుక ప్రేమైన వాళ్ళరా, ప్రార్థన చేయాలి అని చెప్పటం, ఇంత దూరం వచ్చినాక ప్రార్థన చేయాలని చెప్పడం, ఇంత దూరం ప్రయాణం చేసిన తర్వాత వాక్యం అనుదినము వాక్యం ధ్యానం చేయండి. నేను ఇంకెంతకన్నా ఎక్కువ ఏమీ ఒత్తిడి చేసి అడగను. ఈరోజు వాక్యం చదివారా, రోజు చదువుతున్నారా, చేతులు ఎత్తండి, చేతులు దించండి, ఇవన్నీ కూడా అవసరమైనవేం కాదు. మీరు ఖచ్చితంగా వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, ప్రార్థన చేయాలి. మరి వాక్య ఆహారం దయచేయమని ప్రభువు నేర్పిన ప్రార్థనలో మీరు చెప్పుకుంటున్నారుగా. ఆ వాక్యం కొరకు ఏది నువ్వు ఎక్కడికి వచ్చావు? పాలెం దగ్గరకు రావాలి కదా. ఆకాశం నుంచి దిగి వచ్చిన మన్నా కూర్చుకోవటానికి ఇల్లు వదిలిపెట్టి రావాలి. నువ్వు పాలెంలోనికి రావాలి. అప్పుడు కదా నీకు వాక్యాహారం దొరికేది. నువ్వు అక్కడే కూర్చున్నావు, అసలు ప్రయాసే లేదు, ప్రయత్నం లేదు, పూడ్చుకోవటం లేదు, చేర్చుకోవటం లేదు, వాక్యాన్ని నేర్చుకోవటం లేదన్నప్పుడు మీరు ఇంకా మొదటి మూల పాఠాల్లోనే ఉన్నారని గుర్తుపట్టండి. ప్రియమైన వాళ్ళరా, ప్రతిరోజు అనుదినమును దేవుని మన్నాను వేకువనే కూర్చుకొని దైవ స్వరమే నాకాహారముగా బలమందుతూనే సాగెదను. హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్. నే కన్నాను వారసుడన్, నే అరణ్య యాత్రికుడన్. చూసారా, అరణ్య యాత్రలో ప్రతిదినము వాక్యాన్ని కూర్చుకోవాలి. కనాను వారసుడు. నేను నిన్న సిద్ధపాటు కోటంలో చేసిన ప్రసంగం విన్నారా? ఏం చేశాను? నీవు కనాను వారసుడువా లేకపోతే ఐగుప్తీయుడువా? నిన్ను ఐగుప్తీయుడని పిలవటానికి నా మనసు ఒప్పుకోవటం లేదన్నాడు దేవుడు. అదే సమయంలో నిన్ను కనాను వారసుడని పిలవటానికి కూడా ఒప్పుకోవటం లేదు. ఎందుకంటే నువ్వు రెండింటికి మధ్యలో ఉన్నావు, యువతానికి యువతలు ఉన్నావు. నేను రాలేనంటున్నావు. నేను రాలేను యువతలకి. ఎందుకు? బాగా మందలు ఎక్కువైపోయినాయి అయ్యా. అంటే మంద, పశు సంపద, అంటే నీ సంపద ఎక్కువైపోయింది. ఆ సంపద నిన్ను సన్నిధికి దూరం చేసింది అని చెప్పాడు ప్రభు. ఏమనుకోవాలి ఇప్పుడు? సంపద అధికమైపోయింది, మందలు పెరిగిపోయినాయి. అంటే ఎంతగా పెరిగాయంటే కదలటానికి వీలుగానంతగా మందలు పెరిగిపోయినాయి. అది దేవునికి సంతోషకరమైన సంగతి కాదు. నీవు ఒక
ఒకవేళ నిండు చోళాలుగా ఉన్నప్పటికీ కూడా ప్రభు సన్నిధులు నడుస్తూ యాత్ర చేస్తూ ఉంటే ఆయన ఎంతో సంతోషిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు, ఎంతో ఆనందిస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, వాక్యాన్ని మీరు అనుదినము ధ్యానం చేయండి, ప్రతిదినము వాక్యాన్ని చదవండి, రోజు ఒక పాఠాన్ని పొందాలి, ఆహారం పొందాలి, ఆహారం భుజించాలి. భుజించిన ఆహారాన్ని ఏకాంతంగా కూర్చొని ధ్యానం చేయాలి, మరలా నెమరు వేయాలి. అది దేవుడు మనతో మాట్లాడటం. మంచిది. ఇప్పుడు మనం పోరాటం చేయాలనే మాట ప్రభువారు తెలియజేస్తున్నారు. ఆ పోరాటం విశ్వాస సంబంధమైనదైతే అది మంచి పోరాటం అవుతుంది. వివేకము కలిగి నీవు పోరాటం చేస్తే నీకు నిత్య జీవము సంప్రాప్తిస్తుంది. వివేకము కలిగి నీవు పోరాటం చేయాలి. వివేకం కలిగి పోరాటం చేయటం అంటే ఏమిటో లేఖనంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను, చూడండి. కీర్తనల గ్రంథం 111వ కీర్తన 10వ వచనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము, ఆయన శాసనములను అనుసరించు వారందరూ మంచి వివేకము గలవారగుదురు. మంచి వివేకము గలవారు ఎవరు వారు అంటే ఆయన శాసనములను అనుసరించువారు, ఆయన శాసనములను అనుసరించేవారు, వివేకం కలిగిన వారు. మంచి వివేకం అనే మాట వాడారండి ఇక్కడ. వివేకంలో మన చెడు వివేకం అనేది ఉంటుందా? మంచి వివేకము ఆయన శాసనములను అనుసరించటం, వివేకము కలిగి ఉండడం. ద్వితీయోపదేశ కాండంలోనికి రండి ఒకసారి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను, వాటిని గూర్చి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. అది అసలైన వివేకము. అది వివేకం. యెహోవా కట్టడలను అనుసరించడం, వివేకము గలవారవటం. యెహోవా శాసనములను అనుసరించి బ్రతకడం, వివేకము కలిగిన వారవటం. దేవుని బిడ్డలు, ఈ విధమైన వివేకం కలిగి మనము ప్రభు సన్నిధిలో యుద్ధం చేయాలి. యోబు గ్రంథం, అదేవిధంగా ఇంకొక మాట కూడా చెప్తాను చూడండి. యోబు గ్రంథం 28వ అధ్యాయము 28వ ఆఖరి వచనం. 28 మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు దుష్టత్వమును విడుచుటయే వివేకమని ఆయన. అది వివేకము అంటే ఏమనుకున్నారండి? వివేకము అంటే యెహోవా శాసనములను, యెహోవా ఆజ్ఞలను, యెహోవా కట్టడలను అనుసరించటం వివేకం. దుష్టత్వానికి దూరంగా ఉండడం, అది విశ్వాస సంబంధమైన మంచి పోరాటం. దుష్టత్వానికి దూరంగా ఉండి పోరాటం చేయటం, యెహోవా శాసనములను అనుసరించి పోరాటం చేయటం, యెహోవా కట్టడలను అనుసరించటం, యెహోవా యందలి భయభక్తులు కలిగి పోరాటం చేయటం, ఇది వివేకం. ఈ వివేకం కలిగి నీవు పోరాటం చేయాలి. దుష్టత్వమునకు దూరంగా అంటే నీవు పోరాటం చేస్తున్నప్పుడు దుష్టత్వమునకు దూరముగా ఉండి పోరాటం చేయటం, దుష్టత్వానికి దూరంగా ఉండి పోరాటం చేయటం. దేవుని బిడ్డలారా, ఎందుకని మనం దుష్టత్వానికి దూరంగా ఉండం? పోరాటం చేస్తున్నాం అనుకున్నాం, కానీ యెహోవా కట్టడలను అనుసరించడం లేదు, యెహోవా శాసనములను గైకొనటం లేదు. యెహోవా ఇచ్చిన ధర్మశాస్త్రములోని చట్టమును మనం గౌరవించినప్పుడు నీవు
అవివేకి అవుతావు. వివేకము శూన్యమైపోతుంది. వివేకము శూన్యమవుతుంది. దేవుని బిడ్డలారా, వివేకరహితులు. వివేకము కలిగి యుద్ధం చేయాలి. మనం వివేకం కలిగి పోరాటం చేయాలి. వివేకం కలిగి ఉండటం అంటే ఏమిటో చాలా స్పష్టంగా సామెతల గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం చూడండి. వివేకము లేని వాడవై జనులను అధికముగా బాధపెట్టు అధికారి అతడు దుర్లాభమును ద్వేషించువాడు దీర్ఘాయుష్యమంతుడగును. వివేకము లేని వాడవైతే జనులకు అధికముగా బాధ కలుగుతుంది. దుర్లాభమును నీవు ద్వేషించాలి. దుర్లాభమును ద్వేషించుటయే వివేకము అని. దుర్లాభమును ద్వేషించడం, లాభం వస్తుంది, దుర్లాభం వస్తుంది. దుర్లాభం వేరు, మోసపూరితమైనటువంటి లాభాన్ని మనం ముట్టగట్టుకోకూడదు. కొంతమంది వ్యాపారం చేసేటప్పుడు కొన్ని సందేహాలు వస్తుంటాయి. వ్యాపారం ఎప్పుడు లాభం లేకుండా జరగదు. లాభాన్ని చేసుకోవాల్సిందే. అదేగా మరి వ్యాపారం అంటే. నువ్వు కొన్న వస్తువు కొన్నట్టుగా మీదటైతే న్యాయంగా ఇతేనండి అనుకునేటట్టయితే నీ వ్యాపారం వృద్ధిలేదు. దానికి లాభమును అపేక్షించాల్సిందే. లాభం కట్టుకొని నువ్వు వ్యాపారం చేయాల్సిందే. ఓకే, కానీ లాభమును అపేక్షించుటలో తప్పేమి లేదు. కానీ దుర్లాభమును అపేక్షించుట. నేను ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి టైంలో ఇంజనీరింగ్ క్యాలిక్యులేటర్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. అప్పుడు మా స్నేహితుడు ఏం చేశాడంటే, చెన్నైలో కాస్త చౌకగా వస్తాయని చెన్నైలో క్యాలిక్యులేటర్ తెచ్చుకుందామని వెళ్ళిన వాళ్ళ చేత తెప్పించడం, లేకపోతే తన్నెళ్ళి తేవటం ఏదో జరిగింది. క్యాలిక్యులేటర్ అంతా చూపించాడు బ్రహ్మాండంగా. ప్యాక్ చేసేటప్పుడు మళ్ళా మారింది వస్తువు. ఆ ప్యాక్ చేసి ఇంటికి వచ్చి చూసుకుంటే క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తే లోపల చెక్క మొక్క ఉంది. పాపం దాదాపు చాలా ఖరీదు పెట్టి కొనుక్కున్నాను. అది లాభాపేక్ష లేకపోతే దుర్లాభాపేక్ష. దుర్లాభం అది. ఆ దుర్లాభమును నువ్వు అపేక్షించినట్టయితే నీకు వివేకము శూన్యమవుతుంది. దుష్టత్వమునకు నువ్వు దూరంగా ఉండకపోతే వివేకం శూన్యమవుతుంది. దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టినట్టయితే నీకు వివేకం శూన్యమైపోతుంది. అప్పుడు నీవు చేసే పోరాటం విశ్వాస సంబంధమైన పోరాటం కానే కాదు. వివేకము కలిగి మనం పోరాటం చేయాలి. దేవుని బిడ్డలారా, పోరాటం చేయటం అనేది యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి మాదిరి. వివేకము కలిగి మనము ఒక మాట చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో. యోబు గ్రంథం 26వ అధ్యాయం చూడండి. 26:12. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రాహాబును పగులగొట్టును. రాహాబును పగలగొట్టేమిటో, రాహాబును పగలగొట్టుట. దేనివల్ల పగలగొట్టాడు? వివేకము వలన. రాహాబును పగలగొట్టడం ఏమిటి? రాహాబు ఎక్కడామే? ఎవరీవిడే? ఈమె వేశ్య వృత్తిలో ఉన్నటువంటి స్త్రీ. ఈమె అయితే రక్షణ పొందింది, దేవుని గురించిన వాక్యం విన్నది, ఆయన చేసిన కార్యాల గురించి వింది. ఆ తరువాత వేగుల వారు వచ్చినప్పుడు వారితో చెప్పుకుంది, అయ్యా తిరిగి మరలా మీరు ఇక్కడికి వస్తారు, మీ దేవుడు ఈ ప్రాంతాన్ని కూడా మీకు అప్పగిస్తాడు,
ఈ ప్రాంతాన్ని మీకు అప్పగించినప్పుడు కాస్త నన్ను గుర్తుపెట్టుకోండి అయ్యా, నన్ను గుర్తుపెట్టుకోండి. తప్పకుండా గుర్తుపెట్టుకుంటాం. అయితే నువ్వు ఒక పని చేయాలి. నీవు ఇదిగో నీ ఇంటి కిటికీకి ఎర్రని తొగర దారాన్ని నువ్వు కట్టించు. ఆ దారాన్ని చూచినప్పుడు ఆ దారంలో ఉన్న ఇంట్లో ఉన్న వారందరూ బ్రతుకుతారు అంటే ఆమె ఏం చేసిందంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా చెప్పింది తన బంధువులకు అందరికి, రండి రండి రండి, ఇదిగో ఎరికో పట్టణం కూలిపోతుంది. ఆ పట్టణం కూలిపోయినప్పుడు ఆ పట్టణమంతా కూలిపోవచ్చు, కానీ ఎర్రని తొగరు దారంతో ఉన్నటువంటి ఇల్లు నిలిచే ఉంటుంది. అందులో ఉన్న వారందరూ బ్రతుకుతారు. ఆ విధంగా ఆమె రక్షణ పొందింది. ఆ తరువాత విశ్వాస సంబంధుల యొక్క జాబితాలో హెబ్రీ పత్రికలో ఆమె పేరుంది, రాహాబు అనే పేరు. విశ్వాస సంబంధుల పట్టిక హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆమె పేరుంది. మరి అలాంటప్పుడు దేవుడు రాహాబును పగలగొట్టడం ఏమిటండి? ఎలా పగలగొట్టాడు ఆయన? ఎప్పుడు పగలగొట్టాడు? యెషయా గ్రంథం 59వ అధ్యాయము 51వ అధ్యాయము 9వ వచనం. యెహోవా బాహువా లెమ్ము బలము తొడుగు కొమ్ము. పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్టు లెమ్ము. రాహాబును తుత్తునీలుగా చేసిన వాడవు నీవే కదా. రాహాబును తుత్తునీలుగా చేసింది నువ్వే కదా. దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 26వ అధ్యాయంలో వివేకము కలిగి రాహాబును నలగగొట్టినావు, పగలగొట్టావు, తుత్తునీలుగా చేసావన్నాడు. ఇక్కడ యెషయా గ్రంథం 51లో ఏమంటాడు? పూర్వకాలములలో పురాతన తరములో కూడా కాదు, పురాతన తరములలోనూ లేచినట్టు లెమ్ము. పూర్వకాలం, పురాతన కాలం. దేవుని బిడ్డలారా, రాహాబుది ఎప్పుడండి? యెహోషువ కాలంలో రాహాబు మనకు తెలిసింది. కానీ ఈ రాహాబు పురాతన కాలంలో ఉన్న, మనకు తెలిసిన రాహాబు ఎవరు అంటే ఒక స్త్రీ. కానీ స్త్రీ కాదు, ఇతడు ఓ పురుషుడు. 87వ కీర్తన చూడండి ఒకసారి. 87వ కీర్తన 4వ వచనం. రహాబును, అక్కడ రాకు దీర్ఘం లేదు, రహాబును ఐగుప్తు బబులోనును నాకు పరిచయులని నేను తెలియజెప్పుచున్నాను. ఫిలిష్తియ తూరు కోసులు చూడుము. రహాబు అన్న రాహాబు, పురాతన కాలంలో రాహాబు, 87వ కీర్తనలో ఉన్న రాహాబు, యోబు గ్రంథం 26వ అధ్యాయం 12వ వచ్చినటువంటి రాహాబు ఒక్కడే. దేవుని బిడ్డలారా, ఈ రాహాబు అనే పేరు ఎవరిది అంటే ఇది అపవాది యొక్క పేరు. అపవాది యొక్క పేరు ఇది. ఎవడి అపవాది అంటే పురాతన కాలంలో దేవుని సన్నిధి మీద తిరుగుబాటు చేసిన వాడు, దేవుని సింహాసనమును ఆశించిన వాడు, ఉత్తర దిక్కున సభా పర్వతము మీద సింహాసనమును స్థాపించాలని కోరినవాడు, ఆది సంభూతునితో సమానముగా ఎంచుకున్నటువంటి వాడు, వాడి పేరు రాహాబు. ఆ దాడి చేసినప్పుడు దేవుని సింహాసనం మీద ఉత్తర దిక్కున సభాపర్వతం మీదన సింహాసనం స్థాపించడానికి పూనుకున్నవాడు రాహాబు అని, వాడిని తుత్తునీలుగా పగలగొట్టేశాడు. ఎవరైనా పగలగొట్టింది నజరేయుడైన యేసు. ఎట్లా నజరేయుడైన యేసు ఎందుకు చేశాడు ఈ పని? ఈ యెషయా గ్రంథంలో
51వ అధ్యాయంలో ఈయన ఈ రాహాబుతో యుద్ధం చేసిన తరువాత ఈయన ప్రజలందరి కొరకు బలి అయ్యాడు. ప్రజలందరి కోసం బలి అయ్యాడు కదా. అతన్ని నలుగొట్టుకు యెహోవాకు ఇష్టమాయను. ఒకే అంశాన్ని గురించి రాసుకొస్తూ 51వ అధ్యాయం నుంచి 53వ అధ్యాయము ఆ రాహాబును తుత్తునీలుగా నలకొట్టిన ఆయన ఏమి చేశాడో తెలుసా? అతన్ని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరితడు? నలుగొట్టబడిన ఆయన ఎవరు? మర్మ పురుషుడు, ఆది సంభూతుడు, నజరేయుడైన యేసు. అతడు తన ప్రజల కొరకు బలి ఆయను. తన ప్రజల కొరకు అపరాధ పరిహారార్థంగా బలిగా తాను అప్పగించుకొనును. కాబట్టి పురాతన కాలంలో యుగములకు పూర్వము జరిగిన ఒక సంఘటన ఏమిటంటే, యేసు క్రీస్తు ప్రభు అనే మర్మ పురుషుడు ఉత్తర దిక్కున సభాపర్వతమున సింహాసనము స్థాపించటానికి పూనుకున్నటువంటి వీణ్ణి తుత్తునీలుగా పగలగొట్టాడు. ఒక దినాన బాగా తుత్తునీలుగా పగలగొట్టి పాతాళంలోకి విసిరేశాడు. పాతాళంలోనికి విసిరేసిన తర్వాత మరలా వచ్చిన అది వేరే విషయం. రాహాబు అనే పేరు, ఆ పేరుకు అర్థం ఏమిటంటే దృఢకాయుడు లేక విశాల దేహము గలవాడు. విశ్వంలో వీడి కంటే విశాలమైన దేహం కలిగిన వాడు లేడు. ఎవరు వీడు? రాహాబు అనే పేరు కలిగిన పురుషుడు. విశాల దేహము కలిగిన వాడు రాహాబు అనే మాటకు అర్థం. వీడు అపవాది. ఆదిలో అనాది కాలంలో ఈ సంభవం ఎప్పుడు? పూర్వకాలములో, తరతరములకు క్రిందట. అంటే ఆది కాలం కూడా కాదు, అనాది కాలం, ఎప్పుడో జరిగిన సంగతి. యెషయా గ్రంథంలో తేజో నక్షత్రమా నీవెట్టు ఆకాశం నుంచి కింద పడిపోతివి, నీవు మా పోటీ వంటివైతివి కదా అని అడిగారు కదా. దానికి ముందు పగలగొట్టేశాడు. వాడి మొహం మూతి మొత్తం ఏకం చేసి దుమ్ముగా కొట్టేశాడు యేసయ్య. పొడిచిన వాడవు నీవు. యోబు గ్రంథం 26వ అధ్యాయం ఇంకొకసారి చూడండి. అందులో తన బలముల సముద్రం రేపు నువ్వు వివేకము వల్ల రాహాబును పగులుగొట్టును. ఆయన ఊపిరి విడుగా 13వ వచనం, ఆకాశ విశాలములకు ఆయన హస్తము పారిపోవు ఆ మహాసర్పమును పొడిచెను. అది పారిపోవు మహాసర్పము. వాడు దేవుని సముఖము నుంచి పారిపోయిన రోజు అది. మహాసర్పం అనే పేరుతో ఇక్కడ పిలువబడ్డాడు. రాహాబు అనే పేరుతో పిలువబడ్డాడు. మహాసర్పమును నీవు పొడిచావన్నాడు. విశ్వంలో కలవరం కలిగిన రోజు యేసుక్రీస్తు ప్రభు అనే మర్మ పురుషుడు ఈ రాహాబును తుత్తునీయులుగా పగలగొట్టిన రోజు. సర్పమును పొడిచిన మహాసర్పమును పొడిచి తుక్కుగా కొట్టి పాతాళంలో వేసేసాడు. మళ్ళీ ఇప్పుడు వాడు స్వేచ్ఛగా తిరుగుతున్నాడు, అది వేరే విషయం. అంటే మనము పోరాటం చేసే పోరాటం వివేకము కలిగి పోరాటం చేయాలి. విశ్వాస సంబంధమైన పోరాటం అయి ఉండాలి. విశ్వాస సంబంధమైన పోరాటం అనగా వివేకము కలిగి పోరాటం చేయటం. వివేకం కలిగి పోరాటం చేయటం అనగా దుష్టత్వమునకు దుర్లాభమునకు దూరముగా ఉండి యెహోవా కట్టడలను అనుసరించి పోరాటం చేయటం. యెహోవా కట్టడలను అనుసరించి పోరాటం చేయటం. ఇది ఎట్లా మనకు మాదిరంటే, పూర్వము ఆది అందు అనాది కాలంలో ఈ యెహోవా బాహువు లెమ్ము. యెహోవా బాహువు అనేది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరు. ఆ యెహోవా బాహువు లేచి ఈ మహాసర్పమును పొడిచి గాయాలతో పాతాళంలో నెట్టేశాడు.
గాయములతో పాతాళంలో నెట్టేశాడు. ప్రియమైన వాళ్ళరా, ఆయన వివేకము కలిగి అన్నాడు కదా 12వ వచనంలోనే, తన వివేకము వలన రాహాబును పగులగొట్టెను. రాహాబు అనే పేరు అపవాది యొక్క పేరు, గుర్తుపెట్టుకోండి. రహాబు అనే పేరైనా రాహాబ్ అనే పేరైనా, అయితే ఈ పేరు స్త్రీకి పెట్టారు రాహాబ్ అని. 87వ కీర్తనలో రాకు దీర్ఘం లేదు, రహాబు అనే పేరు ఉంది. రహాబు అన్న రాహాబ్ అన్న ఈ రెండు పడిపోయిన కెరూబు యొక్క పేరు. పరలోకంలో వీడే సూపర్, సింహాసనం దగ్గర నిలవబడి ఉండేవాడు ఎప్పుడు. ప్రధాన కెరూబు. ఈ ప్రధాన కెరూబు తన ప్రక్కన తండ్రి అయిన దేవుని ప్రక్కన కాముగా కూర్చునేవైనా, కానీ ఈవిడేమో ప్రధాన కెరూబు ఈ పత్తనం అంతా చేస్తూ ఉన్నట్టుండేవాడు. ఒకానొక దినాన పరలోకంలో నియమించబడిన దినాన తన కుమారుని ఘనపరచాలి అని తండ్రి అయిన దేవుడు చెప్పినప్పుడు ఆ మాటకు విభేదించి ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరిలోకి విషాన్ని స్లోగా ఇంజెక్ట్ చేసి 3వ భాగాన్ని తన వైపు తెచ్చుకున్న దుర్మార్గుడు ఈ రహాబు అనే పేరు కలిగిన పడిపోయిన కెరూబు. ముందు పడిపోయిన వాళ్ళు ఉన్నారు, ఆఖరిగా వీడు పడ్డాడు. వీడు పడిన నాడు గొప్ప కలవరం విశ్వంలో దేవుని స్వహస్తములతో నిర్మించబడిన వాడు, చక్కగా నిర్మించబడిన వాడు, సృష్టిలో మొట్టమొదట నిర్మించబడిన వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అది వేరు, కానీ ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మొట్టమొదటి వ్యక్తి వీడి పేరు రహాబు. అయితే వీడు పగలగొట్టబడ్డాడు. ఎలా పగలగొట్టబడ్డాడంటే వివేకము వల్ల పగలగొట్టబడ్డాడు. మనము ఆ వివేకం కలిగి మనము అపవాదితో యుద్ధం చెయ్యాలి. అపవాదితో చేసే యుద్ధం విశ్వాస సంబంధమైన యుద్ధం. అపవాదితో మనం చేసేటటువంటి యుద్ధం విశ్వాస సంబంధమైన యుద్ధం. అది మంచి యుద్ధం, మంచి పోరాటం. ఎందుకు అంటే వివేకం కలిగి మనం పోరాటం చేస్తున్నాం. వివేకం లేకుండా పోరాటం చేసినట్టయితే అది మంచి యుద్ధం కాదు. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆజ్ఞలను, దేవుని కట్టడలను, దేవుని శాసనములను గైకొని నడుచుట వివేకము. దుష్టత్వమునకు దూరంగా ఉండటం వివేకము. దుర్లాభమును కోరుకోకుండా ఉండటం వివేకము. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండటం వివేకం. ఈ విధంగా మన వివేకము కలిగిన వారమై అపవాదితో పోరాటం చేద్దాం, అపవాదిని ఎదుర్కొందాం. మనం పోరాడేది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధులకు దురాత్మ సమూహమును, ఆ దురాత్మతో మనం పోరాటం చేస్తున్నాం. ఆకాశ మండలమందున్న దురాత్మను, ఆకాశ మండలములలో తిరిగేడు అంధకార శక్తులను గెలిచిన ఆకాశ మండలములలో తిరిగేడు అంధకార శక్తులను గెలిచిన da
స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని ఆజ్ఞలను మనం నేర్చుకోవాలి. వివేకం కలగాలంటే దేవుని ఆజ్ఞలు నేర్చుకోవాలి. మనలను దుష్టత్వానికి, దుర్లాభానికి దూరంగా ఉంచేది దేవుని వాక్యం. ఈ లోకంలో మనకు మురికి అంటకుండా బ్రతికేటట్టు చేసేది దేవుని వాక్యం. కాబట్టి వాక్యాన్ని మీరు అనుదినం ధ్యానం చేసి ధన్యులవ్వండి. పోరాటం చేయండి. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చేసి, వివేకముతో పోరాటం చేసి అపవాది మీద జయము పొందుదాం. ప్రభు ఈ మాట దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభు